ల్యాబ్ ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ Hmm. ఏదైనా సరే స్టాండర్డ్స్ అనేవి అంటే మనం ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో అర్థం అవ్వాలి అని అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే సైడ్న మనకి నార్మల్సీ రేంజ్ ఉంటుంది. అవును అవును ఈ రేంజ్లో మీరు అసలు ఎట్లా మీకు ఎలా డైరెక్షన్స్ వస్తాయి? అంటే టెక్నాలజీ ఏది యూస్ చేస్తే దాన్ని బట్టి డైరెక్షన్స్ ఉంటాయా? దీన్ని ఎలా అప్డేట్ చేసుకుంటారు? ఎందుకంటే ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది నెంబర్స్. యాక్చువల్గా యూనివర్సల్ ఐఎస్డి స్టాండర్డ్స్ ఉంటాయండి. యూనివర్సల్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి టెస్ట్కి డయాగ్నోసిస్ అంటే మనం చేసే టెస్ట్కి సెట్ అయి ఉన్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ సెట్టింగ్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చరర్స్ కూడా తయారు చేసి ఆ కెమికల్స్ దాన్ని అండర్ రేంజ్ లో రావాలి. ఓకే. ఆ అప్రూవ్ అయినప్పుడే ఇప్పుడు ఎఫ్డిఏ అప్రూవల్ అంటాం, సిఈ అప్రూవల్ అంటాం. మళ్ళీ ఒక ఆస్ట్రేలియా కంట్రీకి ఒక సెపరేట్ రెఫరెన్స్ లెవెల్ ఉంది. అట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళ నామ్స్ వీళ్ళందరూ తయారు చేసి అక్కడ పంపిస్తారు. ఓకే. ఈవెన్ పద్ధతి కూడా ఇప్పుడు ఐఎస్ఓ ఎందుకంటాం, యాజ్ పర్ ద ఇండియన్ స్టాండ్ ఆర్గనైజేషన్ దాని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటేనే వాళ్ళు ఇస్తారు. ఎఫ్డిఏ కూడా మనం అప్రూవ్ చేసినప్పుడు క్యాప్ అని ఉంటుంది, క్లినికల్ అది క్యాప్ అప్రూవల్ కానీ ఎఫ్డిఏ అప్రూవల్ కానీ రావాలంటే మనము యాజ్ పర్ దేర్ స్టాండర్డ్స్ మనం ల్యాబ్ సెటప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి మన రిపోర్ట్. వాళ్ళు అదంతా చూసి ఓకే యాజ్ పర్ ద పేపర్ బాగానే ఉందని దెన్ దే విల్ కమ్ ఫర్ ద వెరిఫికేషన్. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అన్ని అప్రూవ్ చేసి అప్పుడు దే విల్ గివ్ సర్టిఫికేట్. సో ఆ నార్మల్ రేంజెస్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనిషికి ఎన్నో రిఫరల్ చేసి 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 ఒక రేంజ్ తయారు చేశారు. సో అన్ని నార్మల్ రేంజెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ కి డిఫరెంట్ కంట్రీస్ కూడా పాపులేషన్ ప్రకారం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అమెరికన్ స్టాండర్డ్స్, యూరోపియన్ స్టాండర్డ్స్, మన ఏషియన్ స్టాండర్డ్స్, మనుషులు కూడా డిఫరెంట్, టెంపరేచర్స్ కూడా డిఫరెంట్. సో అలా కొన్ని చేంజెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం చేసిన టెస్ట్ ఆ రేంజ్ లో రావాలి. ఇప్పుడు గ్లూకోజ్ అనుకుంది అనుకోండి, షుగర్ లేదు అంటే 70 to 100 mg/dl అని ఉండాలి. సో మనం చేసే టెస్ట్ దాంట్లో వస్తే నార్మల్. అట్లా సార్ ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మన ఇండియాతో పోల్చుకుంటే వాళ్ళకి ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టు వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీసే రూల్ చేస్తూ ఉంటాయి. అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళ ప్రీమియమ్స్ అనేది వాళ్ళు కట్టే ప్రీమియమ్స్ని బట్టి వాళ్ళకి కవరేజ్ అనేది ఉంటుంది. చాలా మంది హై ప్రీమియమ్స్ ఎలాగూ కట్టలేరు. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇండియా లాంటి కంట్రీస్ మీద, మన ఏషియన్ కంట్రీస్ మీద వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి దాన్ని మనం మెడికల్ టూరిజం కింద అండర్గా తీసుకుంటే ఈ మెడికల్ టూరిజం కోవిడ్ తర్వాత చాలా పెరిగింది. ఈ మెడికల్ టూరిజం పెరగటం ద్వారాన ఇండివిజువల్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళకి బిజినెస్ లో ఏమైనా మార్పు వచ్చిందా, పెరిగిన అవకాశం ఏమైనా ఉందా? చాలా అండి. ఎందుకంటే మెడికల్ టూరిజం అనేది ఇప్పుడు దానికి జాక్ అంటారు, జేఏసీ అనే ఒక అప్రూవల్ ఉందండి. ఆమె ఇప్పుడు ఆ అప్రూవల్ కొన్ని మనకి హైదరాబాద్ లో ఒక 3 to 4 హాస్పిటల్స్ కే ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్. దానివల్ల ఏంటంటే లైక్ ఆమె ఆఫ్రికన్స్ కానీ, ఆఫ్రికా కంట్రీస్ నుంచి కానీ, వెస్టర్న్ కంట్రీస్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో మీరు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తే మొత్తం వాళ్ళే కనపడతారు. అది ఎప్పుడు వస్తారంటే నేను జేఏసీ అప్రూవల్ అని చెప్పాను చూడండి, ఇవన్నీ ఎన్ఏబిహెచ్ ఉండాలి. ఎన్ఏబిహెచ్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం, బిఎల్ లాగా బిహెచ్ హాస్పిటల్. ఎన్ఏబిఎల్ అంటే ల్యాబ్ కి సంబంధించింది, ఎన్ఏబిహెచ్ అంటే హాస్పిటల్ సంబంధించింది. ఈ అప్రూవల్ ఈజ్ ఇండియా కంపల్సరీ. అండ్ ఈ జేఏసీ అప్రూవల్ ఉన్నప్పుడు అంటే అదర్ కంట్రీ పేషెంట్స్ కెన్ కమ్ టు అవర్ ఇండియా అండ్ దట్ హాస్పిటల్ అండ్ దే కెన్ టేక్ ద ఇది అన్నట్టు ఆపరేషన్స్ కానీ, టెస్ట్ కానీ, ఏది కానీ. దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్టాండర్డ్స్ చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆల్ హాస్పిటల్స్ దే కెనాట్ గో అండ్ వాళ్ళు బిలీవ్ చేయరు, వాళ్ళకి నెట్లు అన్ని అవైలబుల్. ఇప్పుడు ఇండియాకి విచ్ హాస్పిటల్ ఈజ్ హ్యావింగ్ ఆల్ దీస్ అప్రూవల్స్ అని వాళ్ళు అక్కడే కొట్టుకుంటారు. అండ్ మార్కెటింగ్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు డిఫరెంట్ హాస్పిటల్ మార్కెటింగ్ పీపుల్ గోయింగ్ అక్రాస్ ద వరల్డ్, వాళ్ళు మార్కెట్ చేసుకొని వాళ్ళ కంపెనీలని తెప్పించుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ పర్టికులర్ ల్యాబ్స్, పర్టికులర్ హాస్పిటల్స్ కి బిజినెస్ డెవలప్ అవుతుంది, అన్ని కావు. ఎందుకంటే డిఫరెంట్ స్టాండర్డ్స్, ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ కావాలి, వాళ్ళని ట్రీట్ చేయాలి అంటే, వాళ్ళు మన దగ్గర రావాలంటే. అట్లా ఇప్పుడు దుబాయ్, మస్కట్, యుఏఈ అరబ్ కంట్రీస్ పోవడానికి, ఆస్ట్రేలియా జాబ్ కి వెళ్తుంటారు. ఈ జాబ్ కి వెళ్ళడానికి కూడా ప్రీ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. దీనికి కూడా పర్టికులర్ ల్యాబ్సే అప్రూవ్డ్, అన్ని కావు. సో వాళ్ళకి చాలా బిజినెస్ అన్నట్టు. సో వాళ్ళు ముందే ఆ ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోగానే, వీసా అప్రూవల్ రాగానే ఫస్ట్ ఈ మెడికల్ టెస్ట్ పంపిస్తారు. ఆ ల్యాబ్ కి వెళ్ళాలి అంటే లీస్ట్ ఉంటుంది, అందులో ఒక 1 to 10 ల్యాబ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ల్యాబ్స్ నుంచే రిపోర్ట్ రావాలి. చాలా పెరిగిందండి దీన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పేషెన్స్ కి మీ టైం. థ్యాంక్ యూ సార్.